ఎన్నికల ఫలితాల తర్వాత కేటీఆర్ కేఏపాల్ల రోడ్లపై తిరగాల్సిందే అన్న మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. కేఏపాల్ల అయితే లాస్ట్ 5వ తారీఖు తర్వాత 4 వరకు 3వ తారీఖు వరకు ఏం తిరుగుతారో తిరిగి 4వ తారీఖు 11 గంటలకు 12 గంటలకు ట్రెండ్ తెలుస్తాయి. మ్యాక్సిమం 12, 13 సీట్లు వచ్చి 2-3 సీట్లు పోయినా మెజార్టీ సీట్లు వస్తున్నాయి. అక్కడ 0 వస్తుంది. ఇంక మీరు అప్పుడు పోయి ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడితే పబ్లిక్ వాళ్ళ కార్యకర్తలు రాళ్ళతో కొడతారు. ఎంసీఏ వాళ్ళ గైడ్లైన్స్ ఏంటంటే 14 ఫ్లోర్లకు దాటకూడదు గవర్నమెంట్ హాస్పిటల్. అది హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. రేపు పేషెంట్ తీసుకుపోతాం, సడన్గా ఎమర్జెన్సీగా కరెంటు పోతుంది, ఇంకేమైనా జరుగుతుంది. 27 ఫ్లోర్లు కట్టుకుంటారు. వాడు తలకాయ ఉన్నాడు. నేను ఆ ఇంజనీర్లను పిలిచి అడిగిన ఏం చేయమంటారు సార్, 15 ఫ్లోర్లో ఉండే కేసీఆర్ వచ్చే మొత్తం పైకి లేకపోయినా నాకు ఎత్తుండాలంటారు. కేఏపాల్ని పాపం ఆయన ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు బ్రదర్? ఇప్పుడు అందరూ మార్కెట్లో ఏమనుకుంటారంటే ఇదివరకేమో పాపం కేఏపాల్ గురించి అట్లా జోకులు వేసేది, ఇప్పుడు కోమటిరెడ్డి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుంది తొందరలో. ఎందుకంటే ఎవడైనా మూర్ఖుడు తప్ప తెలివైన వాడు అంటాడా బ్రదర్? 27 అంతస్తుల హాస్పిటల్ ఏంది, కరెంటు పోతే 14 నుంచి 27కి ఎట్లా పోవాలన్నాడు కోమటిరెడ్డి. నేను చూస్తూ ఉంటే సోషల్ మీడియాలో కామెంట్ ఏందో తెలుసా, మరి 14 అంతస్తులే కడితే మరి 3వ అంతస్తుల పోయి కరెంట్ ఆగిపోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంత్రి నోట్లకి వెళ్ళి కరెంట్ పోతుందన్న మాట ఎందుకు వస్తుంది? మేము ఉన్నప్పుడు ఆ మాట ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? అంటే ఎంత మూర్ఖులు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని, ఎంత జోకర్లు నడుపుతున్నారు ఈ గవర్నమెంట్ని. ఇలాంటి సన్నాసులు నడిపితే అట్లాంటి ఆలోచనలు వస్తాయి. కరెంటు పోతే జనరేటర్ ఉండదా? అది మంత్రి ఆయన, నాకు అర్థం కాదు, జోకరా?